తీసుకుంటారు. కొత్త టెక్నాలజీ అంటున్నారు కదా మంత్రి గారు, కొత్త టెక్నాలజీ దీనివల్ల ఏంటి కొత్త టెక్నాలజీ ఇది చెప్పమనంటే, అమెరికాలో ఉన్న ఇథనాల్ కంపెనీల కంటే ఆధునికమైన టెక్నాలజీ మన దగ్గర ఉందా? అవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, అవి వాటన్నిటికీ సొంత పేటెంట్లు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకంటే ఇక్కడ మన వాళ్ళందరూ పూనాలో ఒక కంపెనీ ఉంది, అక్కడి నుంచే కొంటున్నారు అందరూ. ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు అక్కడి నుంచే టెక్నాలజీ తీసుకుంటారు. ఈ టెక్నాలజీకి ఆధునిక టెక్నాలజీ అని చెప్పడానికి ఉన్న అర్హతలు ఏంటి? ఓకే, ఫెర్మెంటేషన్ చేస్తున్నారు. ఆ ఫెర్మెంటేషన్ లో మెళకువలు ఎక్కడ ఉంటాయంటే ఆ ఈస్ట్ కల్చర్. ఆ ఈస్ట్ కల్చర్ ఎఫిషియన్సీ ఎంత, అది ఎక్కడి నుంచి తెస్తున్నారు, అది ఎంత బాగా పనిచేస్తుంది, అది ఎంతగా బాగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని బట్టి ఉంటుంది టెక్నాలజీ. అదేమి కనపట్లేదు. మన తెలంగాణలో మొత్తం ఉన్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి సార్ ఇథనాల్ కంపెనీ? ఇథనాల్ కొత్తగా అనుమతి వచ్చినవి దాదాపు 29 ఎన్నో ఉన్నాయి సార్. ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా స్టార్ట్ అనేది ఒక చిత్తనూరు ఒక్కటే ఉత్పత్తిలో ఉంది. పెద్ద ధన్వాడ ఇది చిత్తనూరు కాక ఇంక 27 ఉన్నాయా? పెద్ద ధన్వాడ చిత్తనూరు కలిపి 29. ఇప్పుడు ఒకవేళ మన ఈ మధ్య కాలంలో గత 4 ఏళ్లలో ఇచ్చిన అనుమతి ఇచ్చినవి ఇవన్నీ. ఏ విలేజ్ లో ఈ విలేజెస్ అన్న మన దగ్గర జాబితా ఉన్నది, అన్ని నాకు గుర్తులేదు. సిద్దిపేటలో గుగ్గిళ్ళు అనేది అక్కడ 1, 2 వస్తున్నాయి. అక్కడ ఖమ్మం జిల్లాలో 3, 4 వస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో కూడా అప్పుడు స్తంభంపల్లి అది ఆగిపోయింది ప్రజలు వ్యతిరేకిస్తే. అట్లా చాలా చోట్ల. ఇప్పుడు పర్లపల్లిలో ఒకటి ఉన్నట్టు. పర్లపల్లిది పాతదండి, అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు అని అంటారు. మరి ఆయన బీనామీ అంటారు. మరి మనకు తెలీదు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒక 10 ఏళ్ల క్రితము ఆ ఊళ్ళో కూడా పెద్ద గొడవ అయింది. ప్రజలు వాసన భరించలేక తిరగబడ్డారు. తిరగబడి కంపెనీ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవడు పట్టించుకోలేదని వెళ్ళి కంపెనీ మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి సిఆర్పిఎఫ్ ని దింపి ఇంటి మీద పడి ఆడ మగ అందరినీ చితకబాదేశారు. ఆ ఊళ్ళో పూజారి గారిని కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఏ ఇయర్ సార్ ఇది? నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదండి. 2012, 13 ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు 12 ఏళ్ల కిందట అది ఆ టైంలో జరిగింది అది. చాలా. సో ఇంకా కొత్త టెక్నాలజీ దాని వల్ల పొల్యూషన్ ఉండదని అంతా పచ్చి మోసం అండి. అది కెమిస్ట్రీ. అది ఆ కెమిస్ట్రీలో ఇథనాల్ తయారవ్వాలంటే ఆక్సిడేషన్ జరగాలి. అది అక్కడితో ఆగదు. అది ఈస్ట్. ఆ ఈస్ట్ అనేది దాని పని తను చేసుకుంటా ఉంటది. అది చేసుకునేటప్పుడు ఇథనాల్ 12% కంటే ఎక్కువైతే ఈస్ట్ చచ్చిపోతుంది. ఓకే, అందుకని దాన్ని అక్కడికి ఆపేస్తారు. ఆపేసి డిశ్చార్జ్ చేస్తారు. ఇథనాల్ ఓన్లీ పెట్రోల్ దీంట్లోనే వాడుతున్నారా? ఇంకా ఈ ఇథనాల్ మాత్రం ఈ 29 ప్లాంట్లకు వచ్చిన అనుమతులన్నీ కూడా దానికి లెక్క ఏంటంటే, మీరు ఉత్పత్తి చేసిన ఇథనాల్ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలకే అమ్మాలి. పెట్రోల్ మీరు వేరే దానికి వాడటానికి లేదు. లిక్కర్కి కానీ వేరే అవసరాలకు కానీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అవసరాలకు కానీ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నారంటే, ఇందులో కూడా చాలా మతలబులు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను ఈ చిత్తనూరు ప్లాంట్ అన్నారు కదా, ఈ చిత్తనూరు ప్లాంట్ అన్నవాళ్ళు చిత్తనూరు ప్లాంట్ వాళ్ళు తర్వాత దాన్ని విస్తరించుకోవటానికి ఒక ప్రతిపాదన పెట్టారండి. ప్రతిపాదన పెట్టినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు అనుమతి తీసుకున్న 600 కూడా ఆయిల్ మార్కెట్ ఇథనాల్ ఇంధనం కోసం అనుమతి తీసుకున్నారు. కానీ తర్వాత మేము 29 రకాల రసాయనం చేస్తామని ఒక ప్రతిపాదన పెట్టారు. దాన్ని మళ్ళీ సవరించమని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రతిపాదన పెట్టారు. 9 రకాలు 11 రకాల రసాయనాలే చేస్తామని. ఈ పెట్టిన ప్రతిపాదన పూర్తిగా లోపభూయిష్టం. అన్ని బూతులు దాని నిండా అన్ని బూతులే ఉన్నాయి. మోసపూరితమైంది అనమాట అది. అన్నప్పుడు దానికి అనుమతి ఇచ్చేసారు. ఇప్పుడు 29 రాబోతున్న కంపెనీస్ అన్ని అనుమతి పొందిన కంపెనీలన్నీ ఇక్కడున్న వాళ్ళేనా సార్? అంతా అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళే? అంతే, ఎక్కువ మంది తెలుగు వాళ్ళే. కానీ ఆంధ్రాలో కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఒక ఆయన పెట్టాడు, ఒక గురునాని అని ఒక ఆయన పెట్టాడు. ఆయన తెలుగాడు కాదు. కానీ అక్కడ కూడా గొడవ అవుతుంది. అక్కడ వాసన భరించలేక 4 గ్రామాల వాళ్ళు, వెదురుపాక, గుమ్మలదొడ్డి, ఇంకొకటి ఏదో 4 గ్రామాల వాళ్ళు రోడ్డు ఎక్కారు. ఆడ మగ రోడ్డు ఎక్కారు. కానీ వాళ్ళని అణిచేశారు. ఓకే, అక్కడ కమిటీ అనే వేశారు. ఆ కమిటీ వాళ్ళు కాలుష్యం వస్తుందనే సర్టిఫై చేశారు. కానీ దాన్ని దాచిపెట్టేశారు. ప్రజలకి ఏం చెప్పకుండా వాళ్ళకి 144 సెక్షన్ పెట్టి వాళ్ళు సమావేశం అవడానికి లేకుండా. ఒకవేళ పెద్దదని వాడది కనుక సైలెంట్ కూరుకుంటే మిగతా 27 కూడా వస్తాయి. అంతే వస్తాయి తెలంగాణ అంతా. కానీ ఏంటంటే, మీరు ప్రభుత్వం మాకు అధికారం ఉంది మేము పెడతామంటే, అయ్యా మీరు ప్రజలకు మేలు చేయడానికి వచ్చారు. ప్రజలందరూ మీకు ఓటేసి మాకు మేలు చేస్తారని ఓటేసి మిమ్మల్ని కూర్చోబెట్టారు. ఇంత గొడవ జరుగుతుంటే మీరు ఒక్కసారైనా ఈ పరిశ్రమల గురించి ఒక రివ్యూ చేశారా? ఒక్క రివ్యూ చేశారా? ఇప్పుడు పెద్ద ధనవాడ వాళ్ళు
హంగర్ స్ట్రైక్ చేస్తూ నిరసన దీక్ష చేస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు, ఆయన పేరు సంపత్ కుమార్ గారు అనుకుంటా. సంపత్ ఆయన వాళ్ళని తీసుకొచ్చి మినిస్టర్ గారితోనూ కల్పించారని ఆయన చెప్పాడు. నేను విన్నా మీ ఛానల్లో ఆగింది అన్నారు. కానీ ఆయన తీసుకొచ్చినప్పుడు జరిగిన ఎందుకు తీసుకొచ్చారు, అది కాలుష్యం లేకపోతే అప్పుడే వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అందులో కాలుష్యం లేదని? వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పి పంపించారు? వాళ్ళకి ఏం చెప్పి పంపించారు? అది కూడా ఇంకొక విషయం కూడా సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అధికారులు ఒక్కళ్ళే అంతే. మీరు పైన పాలించే వాళ్ళు మారుతారు అంతే. కానీ అప్పుడు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకు రివైజ్ చేసుకుంటారు? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు దిలావర్పూర్ లో ఎందుకు బ్యాగ్ తీసుకున్నట్టు? దిలావర్పూర్ లో ఎందుకు బ్యాగ్ తీసుకున్నారు? మరి అక్కడ బాగలేనప్పుడు దాని వల్ల బాగా ఎట్ట అవుతుంది? అదే అంటే అక్కడ కొంత బలవంతులు ఉండొచ్చు. అదే కనపడుతుంది. సామాజికంగా బలవంతులైన చోట ఒక రకంగాను, సామాజికంగా బలహీనలైన చోట ఒక రకంగాను విధానాలు ఉండటం కూడా అది చాలా దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు ఎట్లా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, సో మన దేశం కూడా అట్లాంటి నామ్స్ పాటిస్తూ పెట్టడానికి ఏమైనా అవకాశాలని సూచిస్తున్నారా, లేదు మొత్తానికి రద్దు చేయమంటున్నారా? అని కాదండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కదా, ఈ నేపథ్యంలో వేరే చోట ఎవడ ప్రశ్నించిన చోట పెట్టుకుంటున్నారేమో, అది అక్కడ ప్రజల ఇష్టము వాళ్ళ దీనికి. ఛత్తీస్గఢ్ లో కూడా చాలా మంది ప్రజలు ఉద్యమాలు చేశారు, పంజాబ్ లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తుంది పంజాబ్ లో, ఎన్జిటి ఢిల్లీలో కోర్టు కేసు నడుస్తుంది. అట్లా ఉన్నాయి కనుక అది ఎక్కడ ఎవరు దీని నుంచి అసలు జాతికి ఏం ప్రయోజనము, దీనివల్ల జాతికి ప్రయోజనం ఇస్తే మనం అందరం అంగీకరిద్దాం. ఉద్యోగాలను ప్రజలకు ప్రయోజనం అయితే అందరం అంగీకరిద్దాం. ఏది కనపట్లేదు అసలు. కంపెనీలకే లాభదాయకం కాదు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి. కంపెనీల వాళ్ళు కూడా ప్రెస్కి వెళ్ళి చెప్తున్నారు మాకు నష్టం వస్తుందో బాబు అని. నష్టం ఎట్లా? ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆ మధ్య కాలంలో ఒక 6 నెలల క్రితట ప్రెస్ మీట్ పెట్టి మాకు మొక్కజొన్నల నుంచి ఇథనాల్ చేస్తే 9 రూపాయల చిల్లర లీటర్కి నష్టం వస్తుంది, బియ్యం నుంచి చేస్తే 8 రూపాయల 38 పైసలు ఎంత చిల్లర నష్టం వస్తుంది, అందువల్ల మాకు సబ్సిడీకి కావాలి అని చెప్పి డిమాండ్ చేశారు అసోసియేషన్. ఎందుకంటే ఆ రోజుల్లో ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ టైంలో 13 నెలల పాటు ప్రభుత్వం సబ్సిడీకి బియ్యం ఇవ్వలేదు. ఎందుకంటే భయపడ్డారు ఆహార భద్రత సమస్య వస్తుందని చెప్పి. ఇవ్వన టైంలో వాళ్ళకి మాకు పెరిగిపోయింది అని చెప్పి అందుకని ఇప్పుడు మళ్ళీ 22 రూపాయలకి ఇస్తున్నారు. 22 రూపీస్కి ఇస్తున్నారు. ఇప్పుడు ముందు 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు, దాన్ని పెంచి ఇప్పుడు 22 ఇవ్వడం వల్ల మన గవర్నమెంట్ వచ్చేది ఏంటి సార్? ఏంటంటే అభివృద్ధి ఆయిల్ అంటారు. అసలు అయినా కూడా మన దేశం మొత్తం మనకు ఆయిల్ లేదు. 24లో మనం 86% దిగుమతి చేసుకున్నాం క్రూడ్ ఆయిల్. అది తగ్గేదే గానీ అది పెరిగేదే గానీ తగ్గదు. ఇంకా అనదర్ 10 years లో మనం దాదాపు 95% దాకా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసే ఇంధనం మీద మన ప్రణాళికలు భవిష్యత్తుని నిర్ణయించుకోవడంలో తెలివి ఎక్కడ ఉంది? ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ఆలోచన చేయాలి కదా, ప్రణాళిక ఉండాలి కదా. మరి అది లేకుండా ఇంకా చమురు మీదే ఈ ఇథనాల్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంధనంగా పనికిరాదు. మొత్తం ఇథనాల్ తో నడిపే అంత భూమి మనకు లేదు. మరి లేనప్పుడు అది బ్రెజిల్లో అంటే వాళ్ళు షుగర్ నుంచి చేసుకుని కొంత దాదాపు 100% ఇథనాల్తో కొన్ని వాహనాలు నడుపుకోగలిగారు. కానీ మనకు అటువంటి సాధ్యం కాదు. మనకు అంత నేల. బ్రెజిల్ మన దేశం కంటే చాలా పెద్దది, జనాభా చాలా తక్కువ. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రజల గురించి దేశం గురించి ఎంత ఆలోచన జరుగుతుంది, ఏం జరుగుతుంది? అసలు ఈ విధానాల నిర్ణయంలో సలహాలు ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఒకసారి రివ్యూ చేయాలి కదా. ఇంతమంది ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని. ఆయా మీరు ఇస్తున్నారు, మా దగ్గర అధికారం ఉంది, మేము గొంతు ముయించేస్తాం అనుకుంటే అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? వాళ్ళు ఎందుకు గోల చేస్తున్నారు వినండి కొంచెం. అవును. సో ఇది ఇక్కడతో ఆగకపోతే ఇంకా 27 కంపెనీలు కూడా రాబోతున్నాయి. తెలంగాణ ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సిన. ఇది ఒక కేవలం ధన్వాడ సమస్య కాదు. మీరు చెప్తున్నది 20 నాకు కూడా తెలియదు. 29 అనుమతులు తీసుకొని రెడీగా ఉన్నారు. మొన్న మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల దగ్గర ఒక పబ్లిక్ హీరింగ్ జరిగింది ఇథనాల్కి. అంతకు ముందు పబ్లిక్ హీరింగ్ ఉండేది కాదు. వాళ్ళు లిక్కర్ కోసం పెడుతున్నారు కనుక దానికి పబ్లిక్ హీరింగ్ జరిగింది అక్కడ మొన్న. ఎనీవే థ్యాంక్ యూ సార్. మరిన్ని డిస్కషన్స్ పెడదాం దీనిపైన. ఖచ్చితంగా ప్రజలని కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది సీనియర్ సైంటిస్ట్ బాబురావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఖచ్చితంగా ప్రజలు ఈ పెద్ద ధనవాడ ఇష్యూని కేవలం ఆ గ్రామం యొక్క సమస్యగా కాకుండా ఇది రాష్ట్రం యొక్క సమస్యగా చూడాలి.
ఇథనాల్ అవసరం లేదు, మనకి పొల్యూషన్ వెదజల్లే ఇథనాల్ అవసరం లేదు, ఇట్లాంటి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అసలే అక్కర్లేదు, అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి అభివృద్ధి అసలే అక్కర్లేదు. సో మనం కనీసం గాలి పీల్చడానికి, మనం ఆ గ్రామంలో ప్రశాంతంగా బతకడానికి అవకాశం దొరికితే చాలు. ప్రాణాలే లేనప్పుడు ఏం అభివృద్ధి, ఏం పైసలు, ఏం డెవలప్మెంట్, ఏం ఉద్యోగాలు? ఇక్కడితో ఆగకపోతే మరో 27 కంపెనీలు వివిధ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉందట. సో ప్రజలంతా ఈ విషయం మీద చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. సో ఎవరైతే రాజకీయంగా మీ పొలిటికల్ మైలేజ్ కోసం ఇది పొల్యూషన్ లేదు ఇక్కడ, ఇది పొల్యూటెడ్ కాదు అని ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఎవిడెన్స్తో టెక్నికల్గా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఉత్తగా నోటికి వచ్చినట్టుగా గాలికి మాట్లాడకండి, దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. లేదంటే మీరే ఇట్లాంటి సైంటిస్టులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం మీరే ఏర్పాటు చేయండి. ఎంతమంది సైంటిస్టులు వస్తారో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.